ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శౌర్యాస్ కిచెన్. ఈ రోజు నల్లేరుకాడ రోటి పచ్చడితో మీ ముందుకు వచ్చేసాను. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం కలగలిపిన రోటి పచ్చడి అండి ఇది. సిద్ధవైద్యంలో విరిగిన ఎముకలు తొందరగా అతుక్కోవడానికి ఈ నల్లేరుకాడను ఆహారంలో వాడేవారు. మరి ఇన్ని ఉపయోగాలు ఉన్న ఈ నల్లేరుకాడ రోటి పచ్చడిని ఎలా చేయాలో చూసే ముందు మన శౌర్యాస్ కిచెన్ ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసేయండి. ఈ రోటి పచ్చడికి కావలసిన పదార్థాలు చూసేద్దామా? నల్లేరు కాడలు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, కరివేపాకు, నువ్వులు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర. మొదటిగా చేతులకు కొంచెం నూనె రాసుకుని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈనెలు తీసేసి మధ్యలో ముక్కలు మాత్రమే తీసుకోవాలండి. నూనె రాసుకోవడం వల్ల చేతులకు దురదలు రాకుండా ఉంటుంది. వీటిని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక మూకుడిలో 3 లేదా 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని వేడెక్కాక శుభ్రం చేసుకుని ముక్కలుగా కట్ చేసుకున్న 1 కప్ నల్లేరుకాడ ముక్కలను ఆయిల్లో వేసి గ్యాస్ సిమ్లో పెట్టుకుని నిదానంగా వేపుకున్నాక తీసి పక్కన పెట్టుకోవాలి. మోకాళ్ళ నొప్పులే కాదండి, ఒంట్లో ఏ విధమైన నొప్పులనైనా తగ్గించడానికి ఈ నల్లేరుకాడ చాలా చాలా ఉపయోగపడుతుంది. అదే నూనెలో 10 లేక 12 ఎండుమిర్చిని వేసి ఒకసారి వేపించాక 2 స్పూన్ల నువ్వులు వేసి 10 దంచుకున్న వెల్లుల్లిని కూడా వేసి దోరగా వేగనిచ్చి వేరొక గిన్నెలోకి తీసుకోవాలి. కారం కాస్త తక్కువగా తినేవారు 5 ఎండుమిర్చిని వేసుకుంటే చాలండి. మొదటగా రోట్లో వేపుకున్న ఎండుమిర్చి, నువ్వులు, వెల్లుల్లి రెబ్బలను వేసి మెత్తగా దంచి పొడి చేసుకోవాలి. నువ్వులు వేయటం వల్ల నువ్వుల్లో ఉండే కాల్షియం ఎముకలకు మరింత దృఢత్వం కలుగజేస్తుందండి. అబ్బా, ఇలా దంచుతుంటే వచ్చే నువ్వుల వాసనతో నోట్లో నీళ్లు ఊరుతున్నాయండి. ఈ విధంగా దంచుకున్నాక వేపుకున్న నల్లేరు కాడలను కూడా వేసి మెత్తగా దంచుకోవాలి. రుచికి తగినంత ఉప్పు వేసి మరొకసారి అన్ని కలిసేలాగా దంచుకోవాలి. తర్వాత పోపు కోసం మరొక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకుని ఆయిల్ వేడెక్కాక 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి, 1/2 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ పచ్చిశనగపప్పు వేసి దోరగా వేగనివ్వాలి. పోపు వేగాక 3 రెబ్బల కరివేపాకును కూడా వేసి వేపించి దంచుకున్న ఈ పచ్చడిలో ఈ పోపు మొత్తం వేసేయాలి. అంతేనండి, రుచితో పాటు ఎంతో ఆరోగ్యాన్నిచ్చే నల్లేరు కాడల రోటి పచ్చడి రెడీ అయిపోయి. ఈ పచ్చడిని వేడి వేడి అన్నంలో వేసుకుని కాస్త నెయ్యి తగిలించి అప్పడం ముక్కతో కలుపుకుని తింటే ఉంటుందండి అద్భుత అంటారు. మరి ఎంత ఈజీగా చేసుకునే ఈ రోటి పచ్చడిని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ చేసి చెప్పండి. ఇక ఉంటానండి, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన శౌర్యాస్ కిచెన్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.